నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత అంశాలపై కూడా మాట్లాడదాం. అదేవిధంగా ఏదైతే చూసుకుంటే ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో చర్చ జరుగుతుంది జోరుగా. ఏదైతే చూసుకుంటే బీసీలకు సంబంధించిన 42% ఆ రిజర్వేషన్ అంశం చూసుకోవచ్చు. అదేవిధంగా గ్రూప్ 1 సంబంధించిన దాని మీద కవిత 2 రోజుల నుండి దీక్షలు కావచ్చు, రౌండ్ టేబుల్ సమావేశం చేస్తూ ఉంది. సో వీటన్నిటి గురించి మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి రాష్ట్ర గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సో రాష్ట్రంలో ప్రధానంగా బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ అనేది జోరుగా చర్చ నడుస్తుంది. సో నిన్న హడావిడి మధ్యలో స్టే అయితే రావడం జరిగింది. సో ఏంటి మరి 42% రిజర్వేషన్తో ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి అంటే ఏం చెప్తారు? నవీన్ గారు, గౌరవ హైకోర్టు జియో నెంబర్ 9పై స్టే మాత్రమే ఇచ్చింది. జియో నెంబర్ 9 సస్పెన్స్ కాలేదు, అలాగే డిస్మిస్ కాలేదు. చాలా అపోహలు జరుగుతూ ఉన్నాయి. స్టే అంటే విచారణకు సంబంధించిన ఆధారాలను సమర్పించమని రాష్ట్ర ప్రభుత్వానికి కొంత గడువు ఇచ్చింది, పిటిషన్లకు కూడా మరికొంత గడువు ఇచ్చింది. అంటే ప్రోగ్రామ్ ఈజ్ ఇన్ ప్రాసెస్. కానీ అప్పుడే తీర్పు వచ్చినట్టుగా చాలామంది సెలబ్రేట్ చేస్తున్నారు. అది రైట్ కాదు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 42% బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ ఉందో ఒక సుదీర్ఘమైన అధ్యయనం తర్వాత తీసుకొచ్చింది. భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనే పదం ఉపయోగించబడలేదు, బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే పదం ఉపయోగించబడింది. బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిజర్వేషన్ ఇచ్చే విషయాన్ని భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 17(4) కానీ ఆర్టికల్ 16(4) కానీ సమర్థిస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే బ్యాక్వర్డ్ క్లాసెస్ను నిర్ధారించేందుకు అవసరమైన సామాజిక సమగ్ర సర్వేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఆ సమగ్ర నివేదిక ఆధారంగానే అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు ఒప్పించి ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించాయి. ఆ తీర్మానాన్ని గవర్నర్ నుంచి రాష్ట్రపతికి పంపించాయి. అక్కడ కూడా బేసికల్గా పెండింగ్లో ఉన్నది. అది సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం 90 రోజులు కనుక ఎప్పుడైతే గవర్నర్కి పంపిన బిల్లు కానీ రాష్ట్రపతికి పంపిన బిల్లు కానీ ఆమోదం పొందకుంటే అది చట్టం రూపంలో తీసుకురావాలని సుప్రీంకోర్టు చెప్పింది. అంటే న్యాయపరంగా, చట్టపరంగా, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్ని పనులు చేయాలో అన్ని పనులు చేసింది. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈరోజు ఏ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఏవైతున్నాయో అవి శాసనసభలో కంప్లీట్గా ఈ ప్రోగ్రామ్ని సపోర్ట్ చేశాయి. ఏకగ్రీవ తీర్మానం ఏకపక్షంగా అందరూ అన్ని రాజకీయ పార్టీలు సమర్థించడంలో వాళ్ళు ఉన్నారు, కాదనట్లేదు. కానీ అది హైకోర్టులోకి రాగానే ఏమైపోయిందంటే ఇంప్లీడ్ కావడంలో ఫెయిల్ అయిపోయారు. అందుకోసమే ఈరోజు హైకోర్టు చాలా క్లియర్గా ఏం చెప్పిందంటే మీకి సంబంధించిన వర్షన్ ఏంటి, మీకు సంబంధించిన వర్షన్లో మీ రాజకీయ పార్టీగా మీ అభిప్రాయం ఏంటి చెప్పు అన్నారు. ఇప్పటికైనా కూడా చాలా క్లియర్గా మనకు అర్థమవుతున్న బేసిక్ విషయం ఏంటంటే టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ డెఫినెట్గా ఆ విషయాన్ని చెప్పాల్సిందే. కాబట్టి రాజకీయ పార్టీలుగా మీరు అసెంబ్లీలో దాన్ని ప్రస్తావించి దాన్ని అమలు చేశారు. అంటే నోరుతో నవ్వుతూ నొసరుతో మీరు వెక్కిరించినట్టుగా అదే హైకోర్టుకు వచ్చేసరికి మీరు బేసికల్గా మీ భావజాలాన్ని, మీ ఐడియాలజీని మీరు ఈరోజు వక్రీకరించారు. కాబట్టి మేమేమంటున్నాం అంటే ప్రాసెస్ ఈజ్ గోయింగ్ ఆన్. కాబట్టి భవిష్యత్తులో 42% రిజర్వేషన్ ఏదైతుందో దానికి అనుగుణంగా మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకో విషయం కూడా చెప్తున్నాం. గౌరవ హైకోర్టుకు సంబంధించిన స్టే మీద కూడా మాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. అవేంటంటే భారతదేశ చరిత్రలో ఒక్కసారి ఎన్నికల ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఆ ప్రాసెస్ కంటిన్యూ కావాలి తప్ప స్టే ఇవ్వడానికి వీల్లేదు. మరి గౌరవ హైకోర్టు ఆ నిర్ణయం ఎందుకు తీసుకుందో దానికి సంబంధించిన వివరణ కూడా మాకు తెలియాల్సిన అవసరం ఒకటి ఉంది. రెండవ విషయం ఏంటంటే భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50% రిజర్వేషన్ల పైన క్యాపింగ్ కానీ సీలింగ్ అనే పదం ఎక్కడ ఉపయోగించబడలేదు. మరి గౌరవ హైకోర్టు దాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకుందో మనకు తెలియదు. అట్లాగే శాసనసభలో రాజకీయ పక్షాలని ఆల్రెడీ అభిప్రాయం చెప్పినాక మళ్ళీ రాజకీయ పక్షాలు ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశాలు ఇస్తున్నామని చెప్పడంలో కూడా మాకు విషయం కాలేదు. సుప్రీంకోర్టులో మరి మీకు అనుకూలంగా వస్తుందని భావిస్తున్నారా? మరి ఏదైతే ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తా ఉన్నారు కదా, సో ఎట్లా ఉంటుంది అంటే అదొక ఆప్షన్. అంటే సుప్రీంకోర్టులో మేము స్టే వేకేట్ చేయడం కోసం పోవడం ఒక ఆప్షన్. కానీ గౌరవ హైకోర్టుకి ఎన్ని అవసరమైన డాక్యుమెంట్స్ ఉన్నాయో అన్ని అవసరమైన డాక్యుమెంట్స్ ఇవ్వడం కూడా ఒక ప్రక్రియలో భాగమే. కాబట్టి స్టే మాత్రమే ఉంది. అయితే భవిష్యత్తులో మాకు అనుకూలంగా తీర్పు వస్తుందనే భావంతో ఉన్నాం. అయితే సడన్గా స్టే వచ్చేసరికి ఏమైపోయిందంటే ఆశావాహులు. ఎందుకంటే మేమెంతో మాకంతా అనే నినాదాన్ని నిజం చేయాలనుకున్నాం. గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం రావాలంటే 73-74 రాజ్యాంగ సవరణ రాజీవ్ గాంధీ గారి స్వప్నాన్ని పివి నరసింహారావు గారి టైంలో మేము నిజం చేసి చూపెట్టాం. కానీ ఎవరైతే నిజంగా పోటీ చేయాలనుకున్నారో వాళ్ళు మాత్రం నిరాశకు లోనైనారు. దాదాపుగా 7 దశాబ్దాలు అయినా కూడా ఇంకా ఈ దేశ మూలవాసులు శూద్ర మూలాలు ఉండి దేశ ఉత్పత్తిలో కీలకమైన భూమిక పోషిస్తున్న బీసీల రిజర్వేషన్ మీద ఇట్లా కాలయాపన జరగడం మంచిది కాదు. అదే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మాత్రం వారంలో ఎట్లాంటి అడ్డంకాలు లేకుండా అందరూ చెప్పారు. ఇంకో విషయం కూడా ఉటంకిస్తున్నాను. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ మీద సుప్రీంకోర్టు వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు ఏం చెప్పిందంటే కొన్ని ప్రత్యేక వర్గాలకు
కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అభివృద్ధికి సంబంధించిన విషయాల మీద వారికి అవకాశాలు ఇవ్వాలనుకున్నప్పుడు జనరల్ రిజర్వేషన్ కేటగిరీలో అది రాదని చెప్పింది. ఇక్కడ అది ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ టైంలో అందుకని 14 మనకి 15(4) కానీ 16(4) ఆర్టికల్ వర్తించాయని చెప్పింది. మరి అదే ఇక్కడ బీసీ రిజర్వేషన్కి వచ్చినప్పుడు కూడా అదే ఇంప్లికేషన్ కావాలి కదా, అదే అప్లై కావాలి కదా, జరగలేదు. కాబట్టి మేమేమంటున్నాం అంటే దయచేసి సరే ఒక 2 రోజులు కాలయాపన జరగవచ్చు, కానీ భవిష్యత్తు మాత్రం డెఫినెట్గా మాకు అనుకూలంగానే హైకోర్టు స్పందిస్తాయనే నమ్మకంతో ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఆధ్వర్యంలో మేము భావిస్తా ఉన్నాం. అంటే జియో 9 కావచ్చు, ఇదంతా కేవలం రాజకీయంగా లబ్ధి పొందడం కోసమే కాంగ్రెస్ పార్టీ డ్రామాలు చేస్తూ ఉందంటూ కూడా బీజేపీ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు నిన్న మొత్తం అదే విమర్శిస్తూ ఉన్నారు. సో ఏంటి మరి ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు నవీన్ గారు రాజకీయ పార్టీగా ప్రజలు లబ్ధి చేకూర్చినప్పుడు రాజకీయ పార్టీగా మేము సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగే అవకాశం ఉంటుంది. అది మా రాజ్యాంగ ధర్మం కూడా. ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వచ్చాక రాజ్యాంగబద్ధమైన ధర్మాన్ని పాటించాలి. సామాజిక న్యాయాన్ని, ఆర్థిక న్యాయాన్ని, రాజకీయ న్యాయాన్ని భారత రాజ్యాంగం వాగ్దానం చేసింది. బీసీ రిజర్వేషన్తోనే అమల్లో తీసుకొస్తాం అనుకున్నాం మేము. నిజంగా బీసీ రిజర్వేషన్ అమల్లోకి వస్తే లాభం ఎవరు జరుగుతుందండి? బీసీలో జరుగుతుంది కదా, బీసీలో జరుగుతుంది కదా. ఆ విషయాన్ని విస్మరించి రాజకీయ పార్టీగా మా మీద నిందలేస్తున్నారు. మేము ఒకటే అంటున్నాం, మీకు నిజంగానే రాజకీయ లబ్ధి కోసం మేము పనిచేస్తే మరి 10 సంవత్సరాల నుంచి మీరు ఏమన్నా గుడ్డిగురం పళ్ళు దువ్విన్లా? బీఆర్ఎస్ మీరు ఆల్రెడీ పవర్లో ఉన్నారు కదా, పవర్లో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఏం చేశారు? 33% రిజర్వేషన్ పట్టుకొచ్చి 23% తీసుకొచ్చారు. అది ఆచరణలో 19%కి వచ్చింది. అదే బీజేపీ విషయానికి వస్తే ఈరోజు గోల్ కొట్టే అవకాశం మీకే ఉంది కదా. ఈరోజు గ్రౌండ్లో మీరే ఉన్నారు, సెంట్రల్ గ్రౌండ్లో బాల్ మీ దగ్గరే ఉంది, గోల్ కీపర్ మీ వాడే. ఒక్క నిమిషంలో గోల్ కొడితే అదే రాజకీయ లబ్ధి మీకు వస్తుంది కదా. ఇప్పుడు మేము చేసే అంశాలను మేము ప్రజలకు ఇచ్చే మేలో రాజకీయ లబ్ధి అంటున్నారు. మరి అదే రాజకీయ లబ్ధి కోసం మీరు కూడా ప్రయత్నం చేయరాదండి, మీ చేతుల్లో అవకాశం ఉంది కదా. బీజేపీ చాలా మేము కామారెడ్డి డిక్లరేషన్లో మేము ఎక్కడా కూడా బీసీలకి హామీ ఇవ్వలేదు 42%. అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ కాబట్టి వాళ్ళే తెలుసుకోవాలని చెప్పేసి నిన్న ధర్మపురి అరవింద్ కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు మేము అంటే ఇది ఏంటంటే బేసికల్గా పలాయనవాదం అంటూ ఉంటారు. నేను ఒకటే బీజేపీని సూటిగా అడుగుతున్నాను, మీరు అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ తీర్మానాన్ని మీరు బలపరచాలా లేదా? బలపరిచారు. మరి బలపరిచినప్పుడు ఆ బలపరిచే తీర్మానం ఆమోదంలో రావడం కోసం మీ ఎంపీలు కానీ మీ కేంద్రంలో మీ సర్కార్ కానీ ఏం చేస్తుందో చెప్పండి. మీరు ఓకే కామారెడ్డి డిక్లరేషన్కి సంబంధించిన డిక్లరేషన్ మీరు చేయలేదంటున్నారు, అగ్రి. మరి అదే మీరు అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని మీరు ఆమోదించారు కదా, తీర్మానాన్ని మీరు ఆమోదించారంటే అర్థం ఏంటి? బీసీ రిజర్వేషన్ మీరు బలపరుస్తున్నట్టే కదా. మరి బీసీ రిజర్వేషన్ బలపరుస్తున్న ఉద్దేశంతో మీరు అసెంబ్లీలో మాకు దీనికి బీసీ రిజర్వేషన్ మీరు సపోర్ట్ చేసినప్పుడు మరి పార్లమెంట్లో కానీ రాష్ట్రపతి మీద కానీ గవర్నర్ మీద కానీ మీరు ఎందుకు ఒత్తిడి తీసుకొచ్చి లేదా వారికి చెప్పి ఈ బిల్లును చట్టబద్ధం చేసే ప్రయత్నం చేయట్లేదు? ఇంకో విషయం కూడా చెప్తున్నాను, తమిళనాడులో చాలామంది మేధావులు చెప్తుంది ఏంటంటే దీనికి నిజంగా రాజ్యాంగబద్ధత రావాలంటే 9వ షెడ్యూల్లో చేర్చాలి, అట్లాగే పార్లమెంట్ ఆమోదం పొందాలంటున్నారు. మేమేమంటున్నాం అంటే గతంలో తమిళనాడు గవర్నమెంట్ దీన్ని కేంద్రాన్ని పంపినప్పుడు సర్కార్ ఎవరిది ఉంది? కాంగ్రెస్ పార్టీ ఉంది. కేంద్రంలో మేము ఉన్నాం. ఆ బిల్లును పంపిన టైంలో జయలలిత గవర్నమెంట్ ఉంది అక్కడ తమిళనాడులో, మా గవర్నమెంట్ కాదు. కానీ జయలలిత పెట్టిన గవర్నమెంట్ పంపిన బిల్లును మేము చట్టబద్ధం తీసుకొచ్చి 9th షెడ్యూల్లో చేర్చాం. మరి ఈరోజు తెలంగాణ నుంచి మేము బిల్లును పార్లమెంట్కి పంపాము, రాష్ట్రపతి ఆమోదం పంపాము. మీరు దాన్ని సపోర్ట్ చేసి ఆ ఘనత ఏదో మీరే తీసుకోవచ్చు కదా, ఆ ఘనత ఏదో బీజేపీ తీసుకోవచ్చు కదా. అంటే కేంద్రంలో బీజేపీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ఈరోజు బీజేపీ రకరకాల సాకులు చెప్పి తన రిజర్వేషన్ వ్యతిరేకతను చాటుకుంటుందని విషయం గుర్తుపెట్టుకోవాలి. అదే బీఆర్ఎస్ విషయానికి వస్తే ఈరోజు బీఆర్ఎస్ 10 సంవత్సరాల టైంలో మీరు ఏ విషయాన్ని అయితే మీరు ఆగస్టు 19th 2014లో మీరు పవర్లోకి వచ్చిన తర్వాత సర్వే చేశారు, ఆ సర్వే రిపోర్టే బయట పెట్టలేకపోయి ఉన్న రిజర్వేషన్ తీసేసే ప్రయత్నం చేసి పోనీ హైకోర్టులో మీరు ఇంప్లీడ్ అంటే ఇంప్లీడ్ కాలేదు. కాబట్టి బీజేపీ కేంద్రంలో బీఆర్ఎస్ రాష్ట్రంలో ఇద్దరు బీసీ శత్రువులుగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నికరంగా నిలబడి ఉంది. భవిష్యత్తులో కూడా నిజంగా రిజర్వేషన్స్ తోటి మేము ఎన్నికలకు పోయే ప్రయత్నంలో మేము ఉన్నాం.